హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. టీలు తాగారా, టిఫిన్లు చేశారా? ఇప్పుడైతే కాదు, లేట్ అవుతుందని నాకు కూడా ఎరకనే ఏం చేయాలంతా. సరే, ఒక సిస్టర్ అడిగింది, అక్క అంటే కొంచెం మీ వీడియోల కోసం మేము వెయిట్ చేయడం అవుతుంది. కొంచెం ఎర్లీగా మార్నింగ్ టైంలో వీడియోలు పోస్ట్ చేస్తే ఆ, అన్నట్టు. సారీ, ఏమనుకోకూరి ఇప్పటిదాకా ఏం వినిపించిందో ఏం వినిపించలేదో నాకైతే తెలియదు. సరే, మళ్ళా ముందుగాలకి షార్ చేసుడు కాదు కానీ ఇక పెట్టేస్తానా మైకు. ఓకే. ఇదో గోసొచ్చి పడ్డది, ఎట్లా చేయాలో ఏమో సమజ్ కూడా అవుతలేదు నాకైతే అసలు. సరే, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికి ముందుగా అంటే పొద్దుగాలనే లేవుర్రి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నా. ఇంకట్లనే ఈరోజు ఒక అక్క ఓ షెర్లే అడిగినుండే, అక్క పొద్దుగాలనే వీడియోలు పోస్ట్ చేయక్క, మేము మార్నింగ్ వల్ల పనులకు వెళ్ళిపోతాం కదా, మాకు అంత టైం ఉండదు చూసేటంత. 6:30, 7 వరకు అట్లా పోస్ట్ చేయక్క, ఒక టైమింగ్ పెట్టక్క మాకు అని చెప్పేసి అక్కడ. తప్పకుండా సిస్టర్, తప్పకుండా బ్రదర్స్, ఖచ్చితంగా ఒక టైం అనేది మెయింటైన్ చేసి వీడియోలు రిలీజ్ చేస్తా. ఇక మరి నేను మన వీడియో ఎందుకు రాలేదంటే, ఒక మంచి చిన్న ఇన్సిడెన్స్ కాదు, ఇక పెద్ద ఇన్సిడెన్స్ జరిగింది. ఇక నేను చెప్తా చూడు, ఒక్క నిమిషం, వన్ సెకండ్ జస్ట్. ఇక చూడు, ఇది కథ. గోస కనిపిస్తుంది ఇది. ఓకే, ఇది గోస. ఈ గోస పడి ఇది తీసుకొని అంటే వచ్చిన. అక్క ఎందుకక్క ఆల్రెడీ అంటే నీ మొబైల్ ఉంటుంది కదా. నా మొబైల్ ఉంటుంది, కాకపోతే నా మొబైలు నిన్న కోతికపోయి కాకికపోయి ఎట్లా పోతారో గట్ల అన్నట్టు గట్ల పోయిందన్నమాట. గట్ల పోతే ఇక నిన్న నేను వీడియో రిలీజ్ చేయలేకపోయి ఈరోజు మీకోసం వీడియో రిలీజ్ చేయాల్సి వస్తుంది. కేవలం మీకోసం మాత్రమే ఈ ఫోన్ నేను తీసుకున్నాను. ఓకే, ఇక మీకోసం అంటే మీకోసం కాదు అని నేను చెప్పలేను. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీకోసమే అని చెప్పుకోవచ్చు. ఇక గట్లనే ఇక నిన్ననైతే ఎట్లయినా లేట్ అయిపోయింది, లేజీ అయిపోయింది మనం ముచ్చట. ఈరోజు ముచ్చట కట్ చేసి అక్క ఈరోజు టాపిక్లకి అయితే వెళ్ళిపోయే ముందే ఒక ముచ్చట ఏంటంటే, ఎవరైనా సరే ధైర్యంగా ఉండి సాధించండి. ఏ విషయాన్నైనా సరే ధైర్యంగా ఉండి సాధించండి, ధైర్యంగా ఉండి ముందుకెళ్ళండి, ధైర్యంగానే ఉండండి. దేంట్లో కూడా అన్ఈజీగా లేజీగా ఫీల్ కావద్దు, మీరు టెన్షన్ పడద్దు, ఎదుటి వాళ్ళని టెన్షన్ పెట్టద్దు. ఓకే, అదన్నమాట ముచ్చట. అక్కడికి ముచ్చట ఎందుకు చెప్తున్నాం అంటే, చిన్న చిన్న వాటికి కూడా ఆధైర్యపడే మనుషులు ఉన్నారు. ఎందుకు? పాపం చేసిన వాళ్ళు పాపాత్ములు అంతా మంచిగానే ఉంటారు, మీరెందుకు టెన్షన్ పడాలా అని నా ఉద్దేశం. అంతే, ఇంకేం లేదు. ఇంకంతకు మించి ఇంకేమైతే లేదు. గట్లా ఇప్పుడు ముచ్చటకైతే, మీ థర్డ్ పర్సన్ మీ గురించి ఏమనుకుంటుంది? థర్డ్ పర్సన్ అంటే థర్డ్ పార్టీ అంటే తెలుసు కదా. థర్డ్ పార్టీ అంటే మీకు అగేన్స్ట్ పర్సన్. మీ థర్డ్ పార్టీ మీ గురించి ఏమనుకుంటుంది, అండ్ మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు, అండ్ మీరేం చేయాలనుకుంటున్నారు, మీరేం ఆలోచిస్తారు, మీ థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది, మీ పర్సన్ ఏమనుకుంటున్నారు, అండ్ మీరేం ఆలోచిస్తారు అన్నది ఈరోజు మన కాన్సెప్ట్ అన్నమాట. తెలిసేసుకుందాం మరి. ఓకే, థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది, మీ పర్సన్ ఏమనుకుంటుండు, అండ్ మీరేం ఆలోచిస్తారు. ఓకే, ఎవరు ఏం ఆలోచించినా మన ముచ్చట మాత్రం ఏం తగ్గేది లేదు.
చేరి సమానం బరాబర్ మాట మాట్లాడినామా గంతే సంగతి. ఇంకా అయితే అటు లేకపోతే ఇటు, అయ్యటు గుడిసిటు గంతే అన్నమాట. ఓకే, మరి థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ గాడ్. అధైర్యపడుతున్న వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి, మంచి నాలెడ్జ్ని ఇవ్వండి, వాళ్ళని కొంచెం ధైర్యంగా ఉండేలాగా ప్రోత్సహించండి. అట్లాగే మీ డివైన్ ద్వారా, యూనివర్స్ ద్వారా వాళ్ళకు మంచి జరగాలని కోరుకుంటూ కార్డ్స్ అయితే షఫాల్ చేస్తున్నాను. మీ పర్సన్ ఏమనుకుంటున్నాడు, థర్డ్ పార్టీ ఏమనుకుంటున్నాడు? థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. మంచి మెసేజ్ అయితే ఇచ్చేసేయండి. వీళ్ళ పర్సన్ ఏమనుకుంటున్నారు, థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది? ఫస్ట్ అయితే వీళ్ళ పర్సన్ ఏమనుకుంటున్నాడు, థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది, వీళ్ళ ఉద్దేశాలు ఎట్లున్నాయి? ఇక ఇండ్లున్న వాళ్ళని పక్కకు జరిపేసి మేము అంటే రంగం ఎక్కుతాము, మాదే రాజ్యము అని అనుకుంటున్నారా? లేదంటే థర్డ్ పార్టీ పెత్తనం చెలాయించాలనుకుంటుందా? లేదంటే థర్డ్ పార్టీ రిమూవ్ కావాలనుకుంటుందా? లేదంటే ఉన్న పర్సన్ మీద థర్డ్ పార్టీ అజమాయిషి చెలాయిద్దాం అనుకుంటుందా? యూనివర్స్ ఖచ్చితమైన మెసేజ్ అయితే మీరు ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా మెసేజ్ ఇస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఓకే యూనివర్స్, థర్డ్ పార్టీ గురించి, థర్డ్ పార్టీ ఏమనుకుంటున్నది, మీ పర్సన్ ఏమనుకుంటున్నారు, అసలు ఇలా మైండ్లల్లో, ఇలా మనసులల్లో ఆలోచనలు ఎట్లా తిరుగుతున్నాయి మరి చూసేద్దాం. నేను అంటే జర పొద్దుగల తీసుడుకు ఇది అంత మీకు బ్రైట్నెస్గా కనిపిస్తుందా? ఓకే, మన వల్ల కొత్త ఫోన్ అన్నదల్ల ఓకే కనిపిస్తుంది అనుకుంటున్నా. ఓకే, ఇంత బ్రైట్నెస్ వద్దు. కొత్త ఫోన్ కదా, కొత్త ఫీచర్స్ అన్నీ నచ్చినాయి అన్నమాట. గట్లా మరి థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది, మీ పర్సన్ ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? థర్డ్ పార్టీ గురించి, మీ పర్సన్ గురించి అయితే చూద్దాం. ఓకే రండి మీకోసం వెయిటింగ్ ఇక్కడ. ఇక్కడ మీ పర్సన్ అయితే ఇంకా బంగారం నిడిసబెట్టి ముందటనైతే ఏమంటారు కదా, ఇనుము కోసం పరిగెడుతున్నట్టు, వెనుకనైతే బంగారం అయితే వదిలిపెట్టేసి ముందటనేమో ఏంది ఎడార్లకు ఇంకా మంచినీళ్ళ బిందె వదిలేసి ముందటనైతే ఎడారికైతే పోతుండు. మరి ఆడ నీళ్ళు ఉంటాయా? మరి కాడు కనిపిస్తుంది ఇంతకి, కనిపిస్తుంది. అక్కడ నీళ్ళు ఉంటాయా? మరి ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ మీరు వచ్చేసి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ పర్సన్ అంటే ఎవరికైనా సరే, ఇన్ కేస్ ఎవరికైనా సరే మిమ్మల్ని వదిలిపెట్టేసి ఇంకో థర్డ్ పార్టీ అంటే అదర్ పార్టీ వెనకాల అంటే పరిగెడతా ఉంటే మీరు కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉంటారు కదా. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో మీరున్నారు. అండ్ వచ్చేసి ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో మీ పార్ట్నర్ ఉన్నారు. మీ పర్సన్ వచ్చేసి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఎందుకోసం? థర్డ్ పార్టీ కోసం వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ సంసారం వచ్చేసి కత్తి మీద సాము, ఇంట్లో ఏమంటారు, నిత్య పోరాటం పచ్చ కళ్యాణం, నిత్య తోరణం అంటారు కదా, అది సామెత ఇప్పుడు వస్తలేదు. నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంటారు.
గదన్నమాట. కత్తి మీద సామలాగా నిత్య గొడవలే. ఏ రోజు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ అయితే మీ లైఫ్లోనైతే ఈడ కనిపించలేవు. ఓకే. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ ఫాండ్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నాడు. ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది. డెత్ కార్డ్ అంటే ఫిజికల్ డెత్ కాదు. నేను ప్రతిసారి చెప్తానే ఉంటా, ఫిజికల్ డెత్ కాదు. అంటే మీ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి చెక్కుబడే రోజు, అవి తొలగిపోయే రోజు దగ్గరలో ఉందని అర్థం. అది ఎప్పుడు ఏంటి అనేది నేను చెప్పలేను. ఇంకోటి అండి, చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఎవరికైనా 30% 50% రెసిడెంట్ అయితే అది మీది అనుకోండి. 30% 50% రెసిడెంట్ కాలేదనుకుంటే అది మీది కాదని అర్థం. ఇంకో విషయం కూడా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఎవరికైనా రీడింగ్ కావాలనుకుంటే దీంట్లో క్వశ్చన్స్ని కాదు, మీ ఓన్గా క్వశ్చన్స్ తీసుకోవాలనుకుంటే, పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన ఫోన్ నెంబర్ ఉంటుంది. నేను ఒక్కరోజు మాత్రమే నా ఫోన్ నెంబర్ పనిచేయలేదు. పైన ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. అమౌంట్ అయితే ఛార్జబుల్ అయితే మెసేజ్ చేయండి, కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. మీ ప్రాబ్లం ఏందో మీరు తెలుసుకోండి. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అట్లనే డెత్ కార్డ్ వచ్చిందంటే రీబర్న్ అంటే కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయడం అన్నమాట. ఓకే. ఇక్కడ కైండ్ ఆఫ్ పెంటికల్స్ లవ్ ఆఫర్ చేద్దామని అనుకుంటున్నారు. ఎవరు? మీ పర్సన్ లవ్ ఆఫర్ చేద్దామని అనుకుంటున్నారు. ఇక్కడ ఏమంటారు? కింగ్ ఆఫ్ పెంటికల్స్ లవ్ ఆఫర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. ఎవరికి? థర్డ్ పార్టీకి లవ్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ మీరు కట్టిపడేసిన సిచ్యువేషన్లో ఉన్నారు. మీరున్న స్థితిలో మీరు ఇటు ఏమనలేక అటు ఏమనలేక మధ్యలో పడి నలిగి చచ్చిపోతున్నారు. మీ అవస్థ ఆ దేవునికి తెలియాలి, మీకు తెలియాలి. అట్లాంటి ఘోరమైన సిచ్యువేషన్లో అయితే మీరైతే ఏడుస్తున్నారు. ఓకే. ఇక్కడ క్వీన్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉంది. ఎవరు? థర్డ్ పార్టీ మీ పర్సన్ దృష్టిలో టెంపరెన్స్ రాని లెవెల్లో అయితే కనిపిస్తుంది. థర్డ్ పార్టీకి మనీ పిచ్చి మంచిగా బోలెడంత మనీ పిచ్చి అయితే మస్తు ఉంది. థర్డ్ పార్టీ అంటే ఎవరెవరు వస్తారు? అదర్వైజ్గా అత్తమామ రావచ్చు, మీకు ఎగెన్స్ట్గా ఉన్న వాళ్ళ అత్తమామ రావచ్చు, లేదంటే అన్నదమ్ములు పాలోళ్ళు అంటారు కదా, పాలోళ్ళు రావచ్చు, లేదంటే ఇద్దరు పిల్లలు అయితే ఫస్ట్ పిల్లం కావచ్చు, లేదంటే సెకండ్ పిల్లం కావచ్చు. ఇవి ఏదైనా అండి, మీకు అగేన్స్ట్ పర్సన్స్ థర్డ్ పర్సన్స్ కిందకే లెక్క. ఎందుకంటే మన చెడు కోరుకునే వాళ్ళు ఎప్పుడైనా మనకు అగేన్స్టే. ఓకే. అదన్నమాట సంగతి. లవర్ అయితే గర్ల్ ఫ్రెండ్ చూస్తే బాయ్ ఫ్రెండ్ కోసం, బాయ్ ఫ్రెండ్ చూస్తే గర్ల్ ఫ్రెండ్ కోసం. ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ ఈ రోజులలో ఒకరిని నమ్మించి ఇంకొకరిని మోసం చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోన్నట్టు, అది సినిమాలో కథ వచ్చినట్టు గవ్వే జరుగుతున్నాయి అన్నాడు ముచ్చట లోకం మీద. గవ్వే జరుగుతున్నాయి, అవి చెప్పుడేమో కానీ గవ్వే ముచ్చట్లు జరుగుతున్నాయి. అట్లా అన్నమాట సంగతి. ఓకే. ఇక్కడ ఏమంటారు? పెంటికల్స్ తోటి డబ్బులతోటి మంచి హ్యాపీగా బతకాలని అయితే అనుకుంటుంది థర్డ్ పార్టీ. కాకపోతే ఇక్కడ లాస్ట్లో మాత్రం జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది. జడ్జిమెంట్ కార్డ్ ఎవరి కోసం వచ్చింది? మీకోసం వచ్చింది. మీకోసం ఇక్కడ జడ్జిమెంట్ కార్డ్ అయితే వచ్చింది. మీకు న్యాయం జరుగుతుందని అయితే దేవుడు అయితే ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇక్కడ లాస్ట్లో ఎండ్ ఆఫ్ ద మూమెంట్ మీకైతే జడ్జిమెంట్ కార్డ్ అయితే దేవుడు ఇచ్చిండండి. ఓకే. మీ పర్సనల్ ఆలోచనలు, థర్డ్ పార్టీ ఆలోచనలు అయితే గట్లున్నాయి. ఇక థర్డ్ పార్టీ అయితే మీ పర్సనల్ దృష్టిలో అయితే వీర లెవెల్ ఉందన్నమాట. ఓకే. మరి చూద్దాం మీరేం ఆలోచిస్తారో కూడా నేను చూసేస్తా. ఓకే. మరి మీరేమనుకుంటారు? మీరేం ఆలోచన చేస్తారు? ఇలా ముచ్చట్ల మీరెందుకు దిగులు పడుతున్నారు? మీరెందుకు బాధపడుతున్నారు? మీ పర్సన్ అయితే మస్తు సోంచాయిస్తుండు. ఎప్పుడు సంతృప్తిగా, ఎప్పుడు బయటపడదామా, ఎప్పుడు మీ నుంచి దూరం అయిదామా, ఎప్పుడైతే మేము మీ నుంచి విడాకులు తీసుకుందాము, మీ నుంచి దూరం అయిపోదాము, మిమ్మల్ని కట్టిపడేసిన సిచ్యువేషన్లో పెట్టేద్దాము, మిమ్మల్ని ఎండ్లలో కళ్ళు ఎరికించి బయటపడతాము, థర్డ్ పార్టీకి వెనకాల పోదాము, మీకు డైవర్స్ ఇద్దాము, లేదంటే 10 మందిలో మాట్లాడుకునైనా సరే తప్పు మీ మీద ఉంచేసే పోదాము అన్న సిచ్యువేషన్లోనైతే ఇక్కడనైతే నాకైతే కనిపిస్తుంది. ఎందుకంటే పెంటికల్స్ వచ్చింది, ఆడ ఏమంటారు టెంపరెన్స్ వచ్చింది. ఇవన్నీ వచ్చినాక బాటమ్ ఆఫ్ ద డెక్ మీరేమో పిచ్చోళ్ళ తిరిగా గుళ్ళని గోపురాలని సందర్శించుకుంటూ ఇంకా కూడా
నా హస్బెండ్ నా భర్త అని చెప్పేసి మీకు రెస్పెక్ట్ఫుల్గా మీరు అన్నీ కూడా అంటే వాచ్ చేస్తున్నారు అందరినీ. ఎవరైనా తెలుసుకుంటారు నా భర్త ఎట్లా మారాలి ఏం కథ అని కనుక్కుంటారు, తెలుసుకుంటారు అన్ని. నా భర్త మీ పర్సన్ ఎట్లా మారాలి, ఏం చేయాలి, ఆడలు కానీ నా భర్త కానీ నా భార్య కానీ ఎట్లా మారాలి, ఏంటి ఎట్లా ఏం చేస్తే మంచిగా ఉంటుంది అని కనుక్కుంటారు, తెలుసుకుంటారు, అరుచుకుంటారు అందరిని కూడా. కానీ మరి మీ సిచ్యువేషన్ ఏదాకా వస్తుంది ఏం కథ అన్నది ఏదైతే తెలుస్తుంది. ఓకే, చూసేద్దాం. మరి మీరు ఎట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నారో అన్న సంగతి తెలుసుకోవాలి కదా. ఓకే, తెలుసుకుందాం. గాడ్, ఇగో ఎద్దునోనికి బుద్ధి ఉండదట, బుద్ధునోనికి ఎద్దు ఉండదట, గట్లన్నమాట సంగతి. ఆయన అన్నీ ఇస్తే భగవంతుడు బాగుండదని ఇక వాటితో పాటు ఇవి కూడా ఇస్తాడన్నట్టు గట్లా. ఇక మీ దగ్గర వచ్చేసి మీ పర్సన్ తోటి ధూమ్ధామ్ గలలు అవుతున్నాయి. ఎట్లా చేసినా సరే, నువ్వేం చేసినా సరే, నేను కింద పెట్టినా సరే మీద నేను కింద పెడతా, నేను మీద పెడతా, నేను మీద పెడతా, నేను కింద పెడతా, బరాబర్ అయితే నేను చేసే పని చేస్తా అని చెప్పేసి మీ దగ్గరనైతే దుమ్దామ్గా లొల్లీలు అయితే మంచిగా పంచాయతీలు అయితే పెట్టుకుంటున్నాడు. ఇక్కడ ఎగేడ కనిపిస్తుంది కార్డు కనిపిస్తలేదా? కనిపించకపోతే దించుతాం. ఓకే, కనిపించకపోతే కార్డుని కొంచెం దించుదాం. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ గొడవలు అయితే పడుతున్నాడు. ఓకే, అండ్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఎయిట్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నాడు. ఇక్కడికి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళడానికి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నాడు. అండ్ ఇక్కడ పార్టీలు సెలబ్రేషన్లు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అండ్ మీరేమో రెండు విషయాలలో జగలవుతున్నారు. పోతాడా ఉంటాడా, నా సంసారం ఏటవుతుంది, నేను ఏటవుతుంది, నా కథ ఏంది, నా సిచ్యువేషన్ ఏంది, నా పిల్లలు ఏంది, నా బరువు ఏంది, నా బాధ్యత ఏంది, ఉంటుందా పోతుందా, అసలు నన్ను నమ్మించి మోసం ఎందుకు చేసిండు, ఆడోళ్ళు అయినా సరే మొగోళ్ళు అయినా సరే. మొగోళ్ళు అయితే నన్ను ఎందుకు మోసపుచ్చిండు, ఆడోళ్ళు అయితే నన్ను ఎందుకు మోసం చేసింది అని చెప్పేసి అయితే ఎందుకు మోసం చేసిండు ఇద్దరికి కూడా వర్తిస్తుంది. ఆడోళ్ళకని చెప్తారని సపరేట్గా, మగోళ్ళకని చెప్తారని. ఇవాళ రేపు బోళ్ళని తక్కువ తినలేరు అండి, అందరూ ఎక్కువనే తిన్నారు. కాబట్టి అందుకే ఇవన్నీ సమస్యలు. ఇక్కడ లవ్ ఆఫర్ చేస్తారు, మీరు లవ్ ఆఫర్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి కట్టిపడేసిన సిచ్యువేషన్లో ఉన్నాడు. ఎక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కట్టిపడేసిన సిచ్యువేషన్లో ఉన్నాడు. ఇక మీ లవ్ ఆఫర్ ఎడికని తీసుకుంటాడు, తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎట్లా తీసుకుంటాడు, తీసుకోడు కదా. అండ్ ఇక్కడ ఈ కార్డు నేను చూపించద్దు, ద డెవిల్ కార్డు. ఫిజికల్ బాండింగ్, చాలా వరకు ఫిజికల్ బాండింగ్ వీళ్ళ మధ్యలో ఉన్నది. ఓకే, ఇక బహుశా అందుకే కావచ్చు ఇట్లా పరుగులు అయితే పెడుతున్నాడు వెనకాల, థర్డ్ పార్టీ వెనకాల పరుగులు అయితే పెడుతున్నాడు. ఇక మీ ఆలోచన వచ్చేసి ఇక నేను నా పర్సన్ తోటే ఏమంటారు నా బతుకు అని చెప్పేసి మీరు అనుకుంటుండు. ఆడవాళ్ళైనా సరే అమ్మగాళ్ళైనా సరే నా పర్సన్ తోటే నా బతుకు అని అనుకుంటుంది. ఓకే, నా పర్సనే నాకు రాజైనా సరే రానైనా సరే నా పర్సనే అని చెప్పేసి అనుకుంటున్నారు. ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ అనుకుంటున్నారు. ద ఎంప్రెస్. ఓకే, అనుకుంటున్నారు, మళ్ళీ అనుకుంటున్నారు. ఇక మీరు అన్నీ ఆలోచించుకుంటున్నారు. మళ్ళీ మీ దగ్గర కూడా గొడవలు పడుతున్నారు. ఓకే, గొడవలు యుద్ధాలు ఫైటింగ్లు. ఇక ఇప్పుడు ఎట్లుందంటే సంసారం ఇగో ఇట్లా. ఇక నేను ఎప్పుడు చెప్తా ఉంటా కదా, ఇక శిలులు పడ్డా కుండలో నీళ్ళు పోసినా ఆగాయి. ఇక తెగిపోయిన దారంని అతకబెట్టినా అది అతకదు. అట్లాంటి సిచ్యువేషన్లోనైతే ఇప్పుడైతే ఖచ్చితంగానైతే ఉన్నారని అయితే నేనైతే చెప్పగలుగుతా. ఓకే 1 సెకండ్. ఏం జరిగిందబ్బా? ఓకే, ఇదా కొత్త ఫోన్ కదా, మనకు అంతంత మాత్రం మొత్తం ఐడియా లేదన్నమాట. ఓకే,
ఒక్క నిమిషం, 1 సెకండ్. మీకు తెలిస్తే చాలు, నాకు తెలియాల్సిన అవసరం లేదు, మీకు తెలిస్తే చాలు. ఇట్లా ఎట్లా అంటే తెగిపోయిన దారాన్ని అతకబెట్టుకున్నట్టు ఇప్పుడైతే సంసారంని ఎల్లదీస్తున్నారు, గడుపుతున్నారు. ఇక మరి మాకు మంచి రోజులు లేవక్క, లేవా అక్క, రావా అక్క అంటే ఇక చూడాలి. ఇగో ఇది నేను చెప్పేది జనరల్ రీడింగ్ మాత్రమే. జనరల్ రీడింగ్ ఎంతవరకు రిజల్ట్ అవుతుంది? 30% రిజల్ట్ కావచ్చు, లేకపోతే 50% రిజల్ట్ కావచ్చు. నేను రెజనేట్ కాదని చెప్పాను, కంపల్సరీగా డెఫినెట్గా మీకు రిజల్ట్ అవుతుంది ఖచ్చితంగా. 50% అన్న రెజనేట్ అవుతుంది, లేదా 30% రెజనేట్ అవుతుంది. రెజనేట్ అయినప్పుడు అది మీదే. కాకపోతే దాంట్లో ఫుల్ రీడింగ్ అనేది మీకు ఉండదు. మీ ఫుల్ రీడింగ్ మీకు కావాలంటే, మీ రీడింగ్ మీరు తెలుసుకోవాలంటే పైన ఫోన్ నెంబర్ ఉంటుంది, పర్సనల్ రీడింగ్ తీసుకోండి, మీ రీడింగ్ మీరు తెలుసుకోండి. గట్లనమాట. పైసలు అయితే ఖర్చు అవుతాయి. ఓకే, మేము వట్టిగా నేర్చుకోలేదు, మీకేమో వట్టిగా చెప్పడానికి లేదు. ఓకే, ఇదన్నమాట సంగతి. ఓకే, మన మరి ఇలా పర్సన్ మీకోసం ఇది. ఓకే, ఎవరైతే బాధపడుతున్నారో, చింతపడుతున్నారో మీకోసం తీస్తున్న కార్డ్స్. వీళ్ళకు మరి వీళ్ళ పర్సన్ ఏమో ఇట్లున్నారు, వీళ్ళేమో ఏం చేయలేని స్థితులు ఉన్నారు. మరి ఒక మెసేజ్ అయితే ఇచ్చేసేయండి. ఈ వీడియో ఎవరి కోసం చూస్తారో ఇది వాళ్ళ కోసం. బాటమ్ ఆఫ్ ద డెక్, ద ఎంప్రెస్. గతంలో ఒక రాణి లెవెల్లోనైతే ఉన్నారు. జస్టిస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గాడ్. ఓకే, చూసే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ప్రజెంట్ డబ్బుల కోసం అయితే బాధపడుతున్నారు. అండ్ పేజ్ ఆఫ్ కప్స్, లవ్ ఆఫర్ చేస్తున్నారు. లవ్ ఆఫర్ తీసుకోవడానికి మీ పర్సన్ వచ్చేసి ఇప్పుడు అంటే కరెక్ట్గా లేరు. బట్ ఇక్కడ పెంటికల్, క్వీన్ ఆఫ్ పెంటికల్, ఖచ్చితంగా వాళ్ళే లవ్ ఆఫర్ చేసే రోజు ఒక రోజు వస్తుంది. ద పేజ్ ఆఫ్ పెంటికల్స్, వాళ్ళు కూడా డబ్బుల కోసం కష్టపడుతున్నారు. మీ పర్సన్స్ ఆడోళ్ళు కావచ్చు, మొగోళ్ళే కావచ్చు, డబ్బుల కోసం కష్టపడుతున్నారు. చూసే గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్కి, ఆడవాళ్ళు అయితే మగవాళ్ళకి, భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి, ఇద్దరుంటే వాళ్ళు చూస్తే వీళ్ళకి, వీళ్ళు చూస్తే వాళ్ళకి. ఒకవేళ అంటే మీకు ఇది రెజనెంట్ అయ్యి పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే 30%, మీకు రెజనెంట్ అయితే 50%, రెజనెంట్ అయితే పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన నా ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. మీ పర్సనల్ రీడింగ్ మీరు తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. జస్టిస్ కార్డ్ అయితే వచ్చేసింది, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు మళ్ళీ తిరిగి మీ ప్రపంచాన్ని పొందగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లనే మన డివైన్ అడిగి, మరి డివైన్ కూడా మనకి ఏం సలహా ఇస్తుంది, ఏం మెసేజ్ ఇస్తుందో మనం ఏంజల్స్ని అడిగి తెలుసుకుందాం. ఏంజల్స్ వీళ్ళకి ఒక మంచి మెసేజ్ ఇచ్చేసేయండి. ఓకే, ఈరోజు మన వీడియో గమ్మత్తుగా ఒకసారి బ్లాక్, ఒకసారి తెల్లగా, ఒకసారి నల్లగా వస్తుంది కదా. అసలుగా యాక్చువల్గా ఎట్లా వస్తుంది, ఈ కొత్త ఫోన్ కదా, నాకు సెట్టింగ్ రాక ఒకసారి బంద్ చేస్తుంది లైట్, ఒకసారి ఆన్ చేస్తుంది, గట్ల అనమాట. ఏం చెప్తున్నారు, ఇన్ ద నియర్ ఫ్యూచర్, ముందు మంచి రోజులు ఉన్నాయి, టెన్షన్ పడకండి. ఓకే, ఫర్గివ్నెస్, ముందు మంచి రోజులు ఉన్నాయి. ఫర్గివ్నెస్ అంటే క్షమించండి, లీవ్ ఇట్, వదిలేయండి. చేసినవి ఫర్గివ్నెస్ ఇవ్వండి, మర్చిపోండి. చేసినవి అంటే మీరు కొంచెం అంటే ముందు మంచి రోజులు ఉన్నాయి, ఫర్గివ్నెస్ ఇవ్వమని అంటే క్షమించమని అర్థం. ఓకే, చేసిన దానికి క్షమించమని అర్థం. చూస్ ఏ న్యూ డైరెక్షన్, మీరు కొత్తగా ఆలోచించండి. ఓకే, ఆలోచించకుండా కొత్తగా ఆలోచించండి. ఇక్కడ
అబెండెన్స్ అబెండెన్స్. ఓకే, మిమ్మల్ని మీరు అబెండెన్స్ చేసుకోండి. ఓకే, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీకు ముందు ముందు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందట. ఓకే, టెన్షన్ పడకండి. ఆపర్చునిటీ మంచి ఆపర్చునిటీ వస్తుందట. అప్పటిదాకా టెన్షన్ పడకండి, మంచిగా ఉండుర్రి, తినుర్రి, టెన్షన్ పెట్టుకోకూరి. పీస్ఫుల్ రీసొల్యూషన్. మీరు పీస్ఫుల్గా ఉంటే మీకు రీసొల్యూషన్ దొరుకుతుంది దేవుడైతే చెప్తున్నాడు. నేను చెప్పేదైతే జనరల్ రీడింగ్ అండి, ఇది అందరి కోసం చెప్తున్నాను. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పర్సనల్ రీడింగ్కి ఛార్జెస్ పేయబుల్ అయితే కాల్ పైన నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ ఆల్ అని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రామకృష్ణ త్యారో. ముందుగా చెప్పాల్సింది వెనుక చెప్తున్నాయి, ఎందుకంటే ముందు నేను చెప్పిన ఒరినా కాకపోతే మనం మైక్ పని చేస్తానండి, నేను ఏం చేయాలి గట్లన్నమాట సంగతి. ఓకేనా, బాయ్, మరి ఉంటా. మీతో ఉన్నది మీ సుమ. బాయ్.